అదిగో అన్న వచ్చేసాడు. నాకు కూడా జాబ్ ఇప్పించు. పని చూడరా. ఒక్క క్షణం ఊరికే ఉండేవాడు. ఏరా ఏంద్రా ఇంత లేట్ గా వస్తున్నావు? జ్యూస్ తాగొస్తున్నాను నాన్న. అదే గాని వచ్చేవాడి ప్యాంట్ షర్ట్ వేసుకోకుండా పంచి కట్టుకొచ్చావు. అది నా పెళ్లి పంచి కట్టుకొచ్చావేంట్రా? మా అమ్మ చెప్పింది కూడా అదే. నువ్వు ఈ పంచ కట్టి మా అమ్మని పెళ్లి చేసుకున్నావట, జీవితంలో పైకి వచ్చావట. ఆ సెంటిమెంట్ తోనే ఈ పంచ కట్టుకుని నువ్వు కూడా మీ నాన్న పైకి రా అంది. మీ అమ్మ చెప్పిందా? అవునవును. అంతకు ముందు గాలికి తిరిగేవాడా? నాన్న లవ్ నాన్న. నేను మీ అమ్మ లవ్ టార్చర్ తట్టుకోలేకపోతున్నావురా. రే బలిగా బండి ఇక్కడే వదిలే, నేను తీసుకెళ్లి మార్కెట్ లో ఇచ్చి వెంటనే కొట్టుకొచ్చారా? సరే అన్నా, జాబ్ దొరికిన వెంటనే సాయంత్రం త్వరగా వచ్చి పార్టీ ఇవ్వు. ఇది గవర్నమెంట్ పనే కదరా. వెరీ సిల్లీ. అరగంటలో వచ్చేస్తాను. అలాగా అన్నా? అయితే పూలు ఇచ్చి వెంటనే వచ్చేస్తాను. వీడు మనిషి అవడానికి చాలా టైం పట్టేలా ఉంది. నానా ఏంట్రా? ఇది గుడ్లరవి ఏరియా కదా. అవునరా. ఇక్కడ ఎవరిని కలవడానికి వచ్చానరా. వాడు పెద్ద గుండా కదా, వాడెలా గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తాడు? కథ 10-15 ఏళ్ళకు ముందురా. ఇప్పుడు అతనికి రాజకీయ పలుకుబడి ఉంది. ఊరంతా పోస్టర్లు ఎతికించారు, చూడలేదా? చూడలా. వాస్కో అమౌంట్ మొత్తం 8 లక్షలు, అడ్వాన్స్ గా 3 లక్షలు. అపాయింట్మెంట్ ఆర్డర్ రాగానే మిగతాది ఇవ్వాలి. నువ్వు ముందు పరీక్ష నేను అడ్వాన్స్ ఇచ్చేస్తాను. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తుంది. సరేనా? ఇప్పుడు నువ్వు ఆశపడ్డట్టు నా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అనుకో. ఊరికి అనుకోయే. ఆ తర్వాత దాన్ని ప్రైవేట్ అమ్మేస్తే ఏం చేయాలి? ఎందుకు అపశకునంగా మాట్లాడతావు? చెప్పిన మాట వినవా? ఎందుకని ఇంత ఆవేశం? కొడుకుని ఆలోచించొద్దంటున్నావు? ఎవరు నేర్పించారు? ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? సారీ రా, వెళ్దాం రారా. జిగురు బాగా పూసి ఎండలో పెట్టాలి. ఏ ఊరికి పంపుతున్నారు? అలగడ్డ కన్నా. ఇంకేం ఆర్డర్ రాలేదా? రాలేదన్నా. చూచేయి. పేలిందంటే లోపలున్న పింగాణి పెంకులు, గుండు సూతులు తుపాకీలో ఉన్న బుల్లెట్స్ కన్నా స్పీడ్ గా వస్తాయి. మొక్కలు ముక్కలైపోతాయి. జాగ్రత్తగా ప్యాక్ చేయండి. సరే అన్నా. నేను కలవడానికి వచ్చారు. ఏంటి బాబు? నమస్తే, నా పేరు మునుస్వామి, పూల మార్కెట్ కి అధ్యక్షుడిని. మా అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, అందుకని మిమ్మల్ని కలుద్దామని వచ్చాము. పెద్దోళ్ళని చూస్తే నమస్కారం చేయాలని మీ అబ్బాయికి తెలియదు. నమస్కారం చెప్పాడు, మీరు గమనించలేదు. ఈ కాలంలో గవర్నమెంట్ ఉద్యోగం దొరకడం అంత తేలిక కాదు. అది చాలా కష్టమైన పని. మా వంశంలో ఇంతవరకు ఎవరు గవర్నమెంట్ ఉద్యోగం చేయలేదు. మిమ్మల్ని కలిస్తే పని అవుతుందన్నారు, అందుకే ఇక్కడికి వచ్చా. మా ఫార్మాలిటీస్ అన్ని తెలుసుగా? తెలుసన్నా. వెళ్ళేటప్పుడు మా వాడిని కలిసి వెళ్ళండి. అలాగే బాబు. రే రాజా, చూసుకోరా. సరేనా? వాళ్ళు డబ్బులు తీసుకొచ్చారు, తీసుకొని లోపల పెట్టు. అలాగేనా? మీరు లోపలికి వచ్చి నన్ను కలవండి. అలాగే బాబు, అలాగే. రే వాస్కోడగామా. హాయ్ రా. నువ్వెందుకు వచ్చావురా? నమస్తే. నమస్కారం బాబు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం వచ్చాం. డబ్బు కట్టమని చెప్పారు. డబ్బులు కట్టావా? లేదు, నా దగ్గరే ఉంది. కట్టకండి అంకుల్. నేను జాబ్ కోసం 1,00,000 రూపాయలు ఇచ్చి వీళ్ళ చుట్టూ తిరగలేక చేస్తున్నా. డబ్బులు ఎవరు జాబు ఇప్పించరు. ఇప్పుడు కూడా దానికోసం వచ్చాను. ఏడిపిస్తున్నారు అంకుల్. ఏంట్రా చివరి నిమిషంలో వచ్చి భయపెడుతున్నావు? అన్నా మునిస్వామన్నా, త్వరగా డబ్బు తీసుకురండి. ఇదిగో వస్తున్నాం బాబు, వస్తున్నాం. నువ్వు నాన్న, డబ్బు కొంచెం తక్కువగా ఉంది, ఇంటికి వెళ్ళి తీసుకొస్తాం. సరేనా? ఓకేరా? వస్తాను, జాగ్రత్త. నేను కాల్ చేస్తాను. సరేరా. పరీక్ష రాసి ఉద్యోగానికి వెళ్తాను. నీ కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తాడు. నన్ను నమ్ము రా. ఏంట్రా ఇంత దూరం? నేను బాగా ఎదిగాను, ఇంకా ఎదగనివ్వకురా. సరే గాని వాస్కో, ఈ డబ్బులు తీసుకెళ్లి అమ్మకి ఇచ్చేసి సాయంకాలం చెల్లెళ్ళు చూడటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నువ్వు స్వీట్ తీసుకుని ఇంటికి వెళ్ళు, నేను కొట్టుకెళ్ళి వస్తాను. ఆగు. డబ్బు ఎవరు ఇస్తారు? మీ బాబు ఇస్తాడా? మా బాబుని ఎందుకు లాగుతారా? నీ బాబుని లాకుండా నా బాబుని అయితే నా ప్రెస్టేజ్ ఏమవ్వాలి? డబ్బులు తీసుకున్నావుగా, పో. జాగ్రత్తగా వెళ్ళు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మన రామచిలక ఇక్కడుందేంటి? వీడా? ఏ సంపూర్ణ, ఏంటే లుక్? పోవే లోపలికి వెళ్ళి మిక్స్చర్ బాక్స్ క్లీన్ చేయి. ఏంటి అంత రెచ్చిపోతున్నావు? హీరోయిన్ చూసిన హీరోయిన్ లా ఫీల్ అవుతున్నావే. మీకేం కావాలి బాస్? మా చెల్లికి ఇవాళ పెళ్లి చూపులు. అయితే దానికి కావాల్సిన ఐటమ్స్ ప్యాక్ చేసి ఇచ్చావంటే నేను ఇక బయలుదేరుతాను. మీ సోది మాకు అనవసరం. డబ్బిస్తే ఏమైనా ఇస్తా. ఏమైనా ఇస్తావా? సార్, స్వీట్ కారం మిక్స్చర్ గురించి అన్నా. హలో, నేను స్వీట్ కారం మిక్చర్ అనే చెప్పాను. ఎందుకు అలా థింక్ చేస్తారు? థింక్ చేయడానికి ఏముంది ఇక్కడ? మిక్స్చరు మెత్తబడిపోతుంది.
హలో, కొంచెం ఎక్కువ వేస్తే మీ సొమ్ము ఏమైనా పోతుందా? బాస్ కరెక్ట్ గానే కదా వేస్తున్నావు, తక్కువ వేయలేదుగా. పిండి ఆయిల్ రేట్లు ఎంత పెరిగాయో తెలుసా? కొనడానికి వచ్చిన కస్టమర్ మార్కెట్కి వెళ్ళి పిండి ఎంత ఆయిల్ ఎంత అని అడిగిస్తే నువ్వెలా బిజినెస్ చేయగలవు? ఆ చక్కల్ది. ఓవర్గా మాట్లాడుతున్నాడు. అమ్మా, ఇదిగో అయిపోయిందమ్మా, బయలుదేరుస్తున్నాను. చనివిడి ముద్దలా అక్కడే కూర్చోకుండా త్వరగా వచ్చి చావు. సరే పెట్టేస్తున్నా. హలో హలో, ఏమండి దాంట్లో మీరు? బాస్ వచ్చిన పని పూర్తయింది కదా, బయలుదేరండి. అదే తల్లి నేను చెప్. ప్లీజ్. ఓకే. ప్రేమ ఎంత మధురం. బాబు ఏంటండి? ఏం బాగాలేదు. నన్నేనా? మిమ్మల్నే. బానే ఉన్నాయి అంకల్, వెళ్ళి తిని చూడండి. నా కొట్టు గురించి నాకే చెబుతున్నారా? మీ షాప్ ఐటమ్స్ గురించి మీరే తప్పుగా మాట్లాడొచ్చా? ఇలా చూడండి, ఇది ఆడపిల్లలు ఉండే అంగడి. మీరు అస్తమానం ఇక్కడికి రావడం, బైక్ మీద ఎక్కించుకుని ఊరంతా తిరగడం ఇదేమీ బాగాలేదని చెబుతున్నాను. సార్ మీరు తప్పుగా. నాకంతా తెలుసు సార్, మీరు తెలుసుకోకుండా నాకు మాట్లాడుతున్నారు అంతా తెలిసే మాట్లాడుతున్నాను. సార్, చెప్పేది వినండి సార్. ముందు నాకంతా తెలుసు. దారిలో పోయే వాళ్ళతో మీకేంటి మాటలు? లోపలికి వెళ్ళండి అన్న. ముందు అతను వెళ్ళమని చెప్పు. సార్, బాయ్ సార్. పోవయ్యా. నువ్వు ఒక్కదానివే నెల తక్కువ అనుకున్నా, మీ వంశంలో అందరంతేనా? హలో, నేను బ్రిలియంట్. చెప్పు, మీతో ఎవరు మాట్లాడతారు? నీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అదే ప్రూవ్ చేసావు కదే, ట్యూబ్ లైట్. నేను ఇచ్చిన డబ్బుని మళ్ళీ నా సంచిలోనే పడేసి పైగా బాగుడు బేరే. ఇలాగే ఉండదు మా లోకం. కొట్టుకోలేరే. ఏంట్రా ఇంకా అమ్మాయి రాలేదు? ఇంకొకటి సరేలే. ఇది తాగు బంగారం, తర్వాత పెద్ద గిన్నెతో తెచ్చిస్తాను. తాగు. అమ్మాయి బాగుంది. పెళ్లి కొడుకు మీసాలు చూస్తుంటే ప్రతి ఏడు ఎడ్ల పందాలకు పోయేలా ఉన్నాడే. చూడ్డానికి అలా లేడే. వీళ్ళు ఓకే చెప్పరు చూడు. 7,000 పెట్టు. 8,000. 10,000. 12,000. బ్రో, నువ్వు బోర్డర్ని క్రాస్ చేస్తున్నావు బ్రో. మా వాడి మీద నాకు నమ్మకం ఉంది బ్రో. ఈ పెళ్లి కొడుకు ఓకే చెప్పడు, చూస్తూ ఉండు. నాకు అమ్మాయి బాగా నచ్చింది. పెళ్లి గుడికి ఎవరండి? నేనేనండి పెళ్లి కొడుకునే. మరి మీరు? అతను తోడు పెళ్లి కొడుకండి. అవునండి, ఒక 10-15 సంవత్సరాలుగా తోడు పెళ్లి కొడుకుగా వెళ్తున్నాను. ఏంటి రాజేంద్ర ఇలా చేసావు? నాకు తెలియదన్నా, వీళ్ళు ఇట్లా చేస్తారనుకోలేదు. పోరా. సరే మీరు వెళ్ళండి. వెళ్ళొస్తామండి. మంచిది. మల్లిగా అన్నా? బన్నాపు బ్రో కాస్త వెళ్ళారా? ఎందుకంటే స్పెషల్ కోటా ఉందిలే. మరి మావాడు? మీరెళ్ళి బండిలో కూర్చోండి, ఇతను వస్తాడుగా. పంపించేయండి. కొడుకు ఎల్లమ్మా ఎల్లో, అమ్మాయితో వస్తాను. సరే బంగారం, త్వరగా వచ్చే. అదిగడు చెప్పాడుగా, వెళ్ళండి. అమ్మాయితో వెళ్తావా? ఎల్దు గాని ఇంతవరకు ఎంతమంది అమ్మాయిలు చూసారు మీరు? 10 అడుగులు అయిపోయారు, ఇది 18వ. వీడో పెద్ద గజనీ మొహమ్మద్ ఇలా దండయాత్రలు చేస్తున్నాడు. వెళ్ళిన చోటల్లో అమ్మాయిని రిజెక్ట్ చేసిందా లేదా నువ్వు అమ్మాయిని రిజెక్ట్ చేసావా? అమ్మాయిలే రిజెక్ట్ చేశారు. మరి ఏ మొహం పెట్టుకొని మా ఇంటి అమ్మాయిని చూడటానికి మీ వచ్చా? ఇంటికి పెళ్లి చూపులకి చాలా మంది వచ్చి వెళ్ళారని తెలిసిందే, అందుకే నేను ట్రైల్ వేద్దామని వచ్చాను. నువ్వు ట్రైల్ వేసి చూడడానికి నా చెల్లెలు ఏమన్నా స్కూటీ అనుకున్నావరా? మల్లె పువ్వు లాంటి నా చెల్లెలు ఎక్కడ, కందిరేగ లాంటి నువ్వెక్కడరా? పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తావు, నీకు మా చెల్లెలు కావాలా? అన్నా వెళ్ళి మీ పని చూసుకోండి, వీడి పని మేము చూసుకుంటాం. తడి చేతిలో వేయాలా, పొడి చేతిలో వేయాలా, ఏదో ఒక దాంట్లో వేద్దాం. బెళ్ళంతా రెడీ చేయరా. అలాగే మావా. చెల్లెమ్మకు బెళ్ళంట, అన్నయ్యకు అన్నయ్య, సంబరమంట. మిగిలిన మిక్చర్ తీసుకుని ఏ ఎక్కడికి ఇంటికి వెళ్తున్నావ్? మేడ మీద బర్డ్స్ కేయడానికి. ఇప్పుడు వెళ్ళే కాకులు గుడ్ల గోబులు వాటి కోసమా? అవును. ఒరే వాస్కో, అంత పెద్దోడు వైపేవా? ఏమైందమ్మా? చలివేంద్రం తెరవటానికి నిన్ను పిలుస్తున్నారు. ఇదిగో ఫోన్ మాట్లాడు. అక్కడికే వస్తున్నాను చెప్పమ్మా. బాబు మాతృదేవో అక్కడికే భవ. వస్తున్నాడట. రేయ్, ఏదో ఒక రోజు నువ్వు తప్పకుండా దొరుకుతావు రేయ్. నిన్న ఒక జోసుడి దగ్గరికి వెళ్ళాను. ఆపడానికి వీలొద్దా అని అడిగాను. చాలా మంది ట్రై చేస్తారు కానీ వీలు కాదు అన్నాడు. ఏంటది? వయసునే, ఉన్నంతకాలం హ్యాపీగా ఉంటాను, వదిలే. వస్తాను. నీ నా తల బంగారు తల్లివే. రేయ్, 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, చూసి చూడనట్టు పైకి వెళ్దాం. అంకుల్ ఏంట్రా సంచిలో? ఏం లేదు అంకుల్, ల్యాప్టాప్ చందుతో అప్డేట్ చేయాలని రమ్మన్నాడు. వెళ్ళు. ఏంటలుడు మాయా, సంచుల్లో ఏమున్నాయి? మాయా స్నాక్స్. మాయా స్నాక్సా? అవునత్తయ్య. ఏమన్నాయా కాస్త చూపించు. చూడండి, అన్నపూర్ణ స్వీట్స్ అండ్ కారం, బెజవాడ పెద్ద బ్రాండ్ అత్తయ్య, బాగుంటాయి. మావయ్య, ఇంతకుముందు ఎవరైనా బ్యాగ్ తో వెళ్ళారా? అవునలుడు, ల్యాప్టాప్. ఆ ల్యాప్టాప్ కోసమే మావయ్య ఈ మిక్చర్. ఓహో, అలాగా? మీరు ఫ్రీ అయితే టెర్రస్ రండి మావయ్య, మనం మిక్చర్ తింటూ ఫ్యూచర్ గురించి డిస్కస్ చేద్దాం. సరే అలుడు, మర్చిపోకండి మావయ్య. వస్తానుగా. మీరు రాకండి అత్తయ్య. ఏమండి, వాళ్ళు మందు కొట్టి చెడిపోతుంటే
మీరైనా కాస్త బుద్ధి చెప్పాలి కదా. బుద్ధి చెప్తానే. నాకొచ్చే కోపానికి 5 ఆమ్లెట్లు, 5 ఆఫ్ బాయిల్డ్, పెప్పర్ ఎక్కువ వేసి పట్రాపో. చలివేంద్రం తెరవాలని ఎవరా చెప్పింది? ఇదిగో పట్టుకో. రానా కూర్చో. నువ్వెందుకు చలివేంద్రం తెరవడం? ఏ చెప్తే గాని తాగవా? అది కాదు, చెప్పడానికి వీలు కాదు, పోరా. తమాషాగా చెప్తున్నావా? లేదు, వాడు సీరియస్ గానే చెప్తున్నాడు. సీరియస్ గా చెప్తున్నాను, పోరా. తాగడానికి కారణం ఉండాలిగా. ఎందుకురా కారణం కావాలి? లాక్డౌన్ లో మందు దొరకదని స్పీడ్ తాగినోడ్రా వీడు. చచ్చుండేవాడు. వీడు కారణం అడుగుతున్నాడు. సిగ్గు లేదా, రోషం లేదా, చీవు లేదా, నెత్తురు లేదా? దాన్ని అక్కడే పెట్టి వెళ్ళాలనిపిస్తుంది. రేయ్, మీరందరూ ఎవర్రా? ఎవరు? నా ఫ్రెండ్స్ రా. మీరు ఉమ్మేసి ఇచ్చినా కూడా తాగుతాను రా. ఉమ్మై కింద పెట్ట. అనవసరంగా వాకుండా మొదలు పెట్టా. ఏ మొదలు పెట్టండి. కాపాడు తల్లి కనకదుర్గ. రాములో రాములా నన్నాగం. చంద్రు, మహేంద్ర కంపెనీలో జాబ్కి వెళ్ళావు కదా, ఏమైంది? కంపెనీనా? కొంచెం రైట్ లో చూడరా, మీ నాయన వచ్చారు. యా, ఐ అప్లైడ్ ఫర్ ద CEO. ఓవర్ యాక్షన్ చేయొద్దురా. ఓ సుపుత్రా, సుపుత్రా, ఆ తాగేదేదో ఇటు తిరిగి తాగరా. రే ప్లేట్ ఇవ్వరా. అది కూడా ఇవ్వు. అల్లుడు, ఇవాళ ఏం బ్రాండ్ తాగుతున్నారు? రమ్మయ్య, మీరేగా తాగమన్నారు. అల్లుడు, అప్పుడైతే వింటరు రమ్ము తాగమన్నాను. ఇలాగే దొరని నా ఫ్రెండ్ అడ్డమైన మందు తాగి చిందులేసి చివరికి మగతనం పోగొట్టుకున్నాడు. మావయ్య మ్యాటర్ అర్థమైంది మావయ్య. అర్థమైందిగా. ఇంకేమైనా కావాలా? కిందకి వెళ్ళిపోండి మావయ్య. ఏదైనా కావాలంటే చెప్తా మావయ్య. ఓకే, ఓకే. నమస్తే. రాములో రాములో నన్నాగం. అంటే మనం ఇక దేనికి పనికిరామా? నన్నెందుకు కలుపుతున్నావు? జుట్టు పొలిగాడా రేయ్? కోపడు కన్నా, అదే మగతనాన్ని పెంచుకోవడానికి ఏవేవో మూలికలు మందులు వచ్చాయి కదా, వాటిని వాడతానులే. ఇలాంటి నాన్న నాకుంటే 24 గంటలు తాగుతూ ఉంటారా? మీ బుర్రలో బుల్డోజర్ దూరా. తాగద్దని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా? నాన్న సారీ నాన్న. ఏమే ఎగ్ బూజీ ఒకటి చేస్తావా? వేడి నీళ్ళున్నాయి, మొహన కొట్టమంటారా? ఏయ్, ఊరికే అరో మాకు. నీకు అర్థమైందో లేదో గాని వాళ్లకు బాగా అర్థమైంది. బారులో తాగి రోడ్లో దొర్లి గొడవలు పడి సమస్యలు తెచ్చుకునే కంటే మేడపై తాగుతున్నారు కదా, ఉదయాన్నే లేచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. పిల్లల ప్రాణాలు ముఖ్యం కదటి. మీరెట్టూ అడగరు గాని నన్ను అడగమంటారా? ఓసే నాంచారి, ఇప్పుడే వెళ్ళి వాళ్ళని అడగవే. కూలింగ్ బీర్లు తెచ్చుకొని రేపు కూడా జాలీగా తాగుతారు.